శ్రీ గురు గణేశ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరాయ నమః. సనాతనానికి స్వాగతం. సనాతనంలో మనం ప్రతిరోజు కూడా మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యలకి పరిష్కారం తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈరోజు ఈ వీడియోలో మనకు ఉండేటువంటి అప్పుల బాధ నుంచి మనం బయటపడడానికి గాను ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. మనం అప్పు చేసేటప్పుడు ఆలోచించుకుంటాం, ఈ అప్పు తీర్చడానికి పలానా సమయం అయితే సరిపోతుంది, మనకు పలానా చోటు నుంచి డబ్బు వస్తుంది, ఏం పర్వాలేదు, ధైర్యంగా మనం ఈ అప్పు తీర్చేయచ్చు అని చెప్పి చాలా ధీమాగా అప్పు చేస్తాం. కానీ మన కాలం కలిసి రాని కారణం చేత ఏమవుతుంది, ఈ అప్పు తీర్చకపోగా ఈ అప్పు తీర్చడానికి మరొక అప్పు చేయాల్సి వస్తుంది. ఇలా అప్పులు తీర్చడం కోసం మరో కొత్త అప్పులు చేసుకుంటూ అప్పు మీద అప్పుగా వెళుతోంది అని అనుకునేటప్పుడు ఇటువంటి దోషాల నుంచి మనం బయటపడడానికి, ఈ అప్పులు తీర్చుకోవడానికి, లేదా ఈఎంఐలు అనండి, ఇన్స్టాల్మెంట్స్ అనండి, ఇవన్నీ కట్టలేక మనం అవస్థలు పడుతున్నాం అనుకున్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పరిహారం కల్పవృక్షంలాగా మనందరికి కూడా ఉపయోగపడేటువంటిది. ఇది వ్యాపారస్తులైనా లేదా ఎంప్లాయీస్ అయినా, మామూలుగా ఇంట్లో ఉండేటువంటి గృహస్థులైనా, ఎవరైనప్పటికీ కూడా అవలీలగా తేలిగ్గా చేసుకోదగినటువంటి పరిహారం. దీనికి మనకు ఉపయోగపడేటువంటివి గోమతీ చక్రాలు. ఈ గోమతీ చక్రాలు గోమతీ నదిలో దొరుకుతాయి కనుక వీటికి ఈ పేరు వచ్చింది. చక్రాకారంలో గుండ్రంగా ఉంటాయి, అందుకని వీటిని గోమతీ చక్రాలు అని అంటారు. ఇంచుమించుగా మనకి పేరెనిక గన్నవి కొంచెం పెద్దగా ఉండేటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో, పూజా స్టోర్ రూమ్స్, వాటన్నిటిలోనే గోమతి చక్రాలు దొరుకుతాయి. ఇవి భిన్నమైనటువంటి సైజుల్లో దొరుకుతాయి. ఇంత నుంచి ఇంత దాకా ఎంత పెద్ద పెద్ద సైజుల్లో కూడా దొరుకుతూ ఉంటాయి. వాటిలో మీరు ఏ సైజు ఉన్నటువంటి గోమతి చక్రాలైనా పర్వాలేదు, 21 గోమతి చక్రాలు తీసుకోండి. ఈ 21 గోమతి చక్రాలు తీసుకొని వీటిని సైంధవ లవణం కలిపిన నీటిలో నానబెట్టండి. ఒక సైంధవలవణం కలిపిన నీరు ఉంటుంది కదా, సైంధవలవణం అందరికీ తెలిసింది రాక్ సాల్ట్ తీసుకొని ఒక గిన్నెలో నీరు తీసుకొని అందులో వేస్తే ఈ నీరంతా ఏమైంది, సైంధవ లవణం కలిపిన నీరు అయింది. అందులో ఈ గోమతీ చక్రాలు వేసి కాసేపు, ఒక గంట సేపు కనీసం నాననివ్వండి. ఇవి ఇలా ఒక గంట సేపు నానిన తర్వాత ఈ గోమతీ చక్రాలన్నీ కూడా తీయండి. ఇది ఉదయం పూటే చేయాలి, సాయంత్రం పూట చేయకూడదు పరిహారం. చక్కగా గోమతీ చక్రాలన్నీ కూడా తీసేయండి. తీసేసి వీటిని పచ్చి పాలల్లో వేసి మళ్ళీ ఒక్కసారి కలగండి. ఈ పచ్చి పాలు కూడా ఆవు పాలు అయితే చాలా మంచిది, మంచి ఫలితాలు వస్తాయి. ఈ ఆవు పాలు అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, జెర్సీ ఆవులు కావు కనుక జెర్సీ ఆవుల పాలు మాత్రం మీరు ఎంతవరకు కూడా వాడడానికి ప్రయత్నం చేయకండి. అయినంతవరకు నాటు ఆవు పాలు తీసుకోండి. కొంచెం జాగ్రత్తగా ఈ పరిహారం చేసుకుంటే మాత్రం అద్భుతాలు మీరు చూడవచ్చు. పచ్చి ఆవు పాలతోటి వీటిని చక్కగా కడిగి వేసేయండి. ఏదన్నా కారణం చేత పచ్చి ఆవు పాలు దొరకకపోతే అప్పుడు మాత్రం ఇతరత్ర పాలను ఆశ్రయించండి, కానీ అయినంతవరకు పచ్చి ఆవు పాల జోలికే వెళ్ళండి. చక్కగా కడిగేసిన తర్వాత, అంటే మనం ఇక్కడే కష్టపడాల, 21 గోమతి చక్రాలు తీసుకున్నాం, సైంధవలను గంట సేపు నానబెట్టాం, సైంధవలను కలిపి నీటితోటి, తర్వాత వాటిని తీసాం, పచ్చిపాలతోటి వాటిని కడిగాం, అంతే. కడిగేశాక మనస్ఫూర్తిగా ఒక్కసారి మనసులో గణపతిని తలుచుకుంటూ ఈ 21 గోమతి చక్రాల మీద సింధూరాన్ని అలంకారం చేయండి. సింధూరం దొరుకుతుందిగా, ఆ సింధూరం తీసుకుని అన్ని గోమతి చక్రాల మీద పెట్టేయండి. 21 గోమతి చక్రాల మీద ఒక ఎర్ర బట్ట తీసుకోండి, అంటే రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసేసుకోండి. ఈ రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ మీద ఈ 21 గోమతి చక్రాలు, 21 గురువింద గింజలు పెట్టండి. 21 గురువింద గింజలు ఎర్రటివే తీసుకోండి. ఈ గురువింద గింజలు కూడా మనకు అన్ని షాప్స్లో దొరుకుతాయి. ఈ 21 గురువింద గింజలు, వీటికి తోడుగా మీరు చేయవలసిందల్లా ఒక పసుపు కొమ్ము, ఒక రాగి నాణెం, వీటన్నిటిని ఇందులో ఉంచి చక్కగా మూట కట్టేసి ఓం గం రుణహర్తాయ నమః, ఓం గం రుణహర్తాయ నమః, ఓం గం రుణహర్తాయ నమః అంటూ 1100 సార్లు జపం చేయండి. ఓం గం రుణహర్తాయ నమః, మహా అయితే పావు గంటలో అయిపోతుంది. ఓం గం రుణహర్తాయ నమః 1100 సార్లు జపం చేసి ఈ మూటని తీసుకువెళ్ళి మీరు ఎక్కడైతే డబ్బు దాచుకునేటువంటి బీరువా కానీ క్యాష్ బాక్స్ కానీ ఏవైతే ఉన్నాయో అక్కడ పెట్టేసుకోండి. అక్కడ పెట్టేసుకున్న తర్వాత రోజు కూడా దీనికి అగరవత్తుల యొక్క పొగ చూపెట్టి ఓం గం రుణహర్తాయ నమః అంటూ 100 సార్లకి తక్కువ కాకుండా జపం చేస్తూ ఉండండి. ఓం గం రుణహర్తాయ నమః అని 100 సార్లకి తక్కువ కాకుండా జపం చేస్తూ ఉండండి. అప్పులు తీరతాయి, మీ ఇన్స్టాల్మెంట్స్ ఏవైతే చక్కగా కట్టుకోగలుగుతారు, ఈఎంఐస్ అన్ని ప్రశాంతంగా వెళ్ళిపోతాయి. వీటికి తోడుగా దీని వలన ఆర్థిక అభివృద్ధి కూడా కలుగుతుంది. అప్పులు తీరడంతో పాటు మనం కొత్తగా కూడా సంపాదించుకోగలుగుతాం, వచ్చేటువంటి సంపాదన దాచుకోగలుగుతాం. అన్ని విధాల ఆర్థికంగా చాలా చక్కగా సులభంగా మనందరూ కూడా ఉపకరించేటువంటి పరిహారం. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాలు తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలి, సనాతనం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఇదే వీడియో చూస్తున్న వాళ్ళందరూ జాగ్రత్తగా గమనించినట్లయితే కింద ఎరుపు రంగు బటన్ ఒకటి కనబడుతూ ఉంటుంది, దాన్ని ఒక్కసారి ప్రెస్ చేయండి, మీరు వెంటనే సనాతనానికి సబ్స్క్రైబ్ అయిపోతారు. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాలతోటి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.